అవకాశం కూడా రైట్ లేదు. రైట్ రాజశేఖర రెడ్డి వస్తాం మళ్ళీ ఇంకో సెకండ్ రౌండ్లో మీ దగ్గరకు వస్తాం. ఒకసారి పురుషోత్తం రెడ్డి గారు, సరే ఒకటి రాజశేఖర రెడ్డి గారేమో నిజంగానే అక్రమాలు అన్యాయాలు దుర్మార్గాలు పవిత్రత దెబ్బతినుంటే సిబిఐ లాంటి దేశంలో ఒక ఉన్నతమైనటువంటి విచారణ సంస్థ దర్యాప్తు సంస్థ దాన్ని వేయాలని అడుగుతున్నారు. లేదు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ వేయాలి దీని మీద విచారణ కోసమని వాళ్ళు ఆల్రెడీ సుప్రీంకోర్టు తలుపు తట్టారు, అది వేరే సంగతి. కానీ చివరికి అంటే ఈ రకమైనటువంటి రాజకీయాలు కూడా ముందుకు వచ్చాయా? నిజంగా అక్కడ అంతా ఆ స్థాయిలో కల్తీలు జరిగాయా? ఏం జరుగుతుంది అంటే మీ అబ్జర్వేషన్ ఏంటి? సార్ అందరికీ నమస్కారం. బేసిక్గా తిరుమలలో శ్రీవారి లడ్డులు అనేది దర్శనం తర్వాత అంత ప్రాధాన్యత కలిగింది. దర్శనం దొరక్కపోని వాళ్ళు కూడా లడ్డు ప్రసాదాలే దర్శనంగా భావించి, అంటే దర్శనం దొరకని రోజుల్లో దాన్నే దర్శనంగా భావించి దాన్ని స్వీకరించి తన గ్రామాల్లోనో తన ఇంటికి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టడం ద్వారా తన భక్తుకున్న గౌరవాన్ని చాటుకుంటారు, అభిమానాన్ని చాటుకునే గొప్ప తను మన లడ్డుల్లో కనిపిస్తుంది. అలాంటి కోట్లాది మంది భక్తుల లడ్డులకు సంబంధించి రాజకీయ పార్టీలు, దురదృష్టవశాత్తు ఐఎమ్ సారీ టు సే మీడియా సంస్థలు, దీనిలో వైసీపీ వాళ్ళు తప్ప, తెలుగుదేశం వాళ్ళు తప్ప, బీజేపీ వాళ్ళ పాత్ర అంతా, దీనికి ఇచ్చిన ప్రయారిటీ ఎట్లయినా సరే ఈ సమస్యను ముగింపు పలకాలి, అక్కడ బాగుండాలి పరిస్థితులు అనే దానికి దురదృష్టవశాత్తు ప్రయారిటీ ఇచ్చారు. ఇది మౌలికమైన సమస్య. రాజకీయ పార్టీలో ఒకరిని ఎత్తిన ఒకరు కాళ్ళు వేసుకోవడానికి ఇస్తున్న ప్రయారిటీ సమస్య పరిష్కారానికి ఇవ్వట్లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏం భావిస్తూ ఉంది, అక్కడ జరగరాంది జరిగింది, యానిమల్ ఫ్యాట్ కలిపారు అని మీరు నమ్ముతున్నారు, మీకేదో రిపోర్ట్లు ఉన్నాయి అంటున్నారు. ఇమీడియట్గా ఏం చేయాలి? ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు నాకు అది ఆందోళన కలిగిస్తుంది. భానుప్రకాష్ రెడ్డి గారి డిమాండ్ వైసీపీ వాళ్ళు తప్పు చేసామని ఒప్పుకునేసి వచ్చి ముక్కుకి నేల రాస్తుంది, వదిలేద్దామా తప్పు చేసిన వాళ్ళని? కరెక్ట్గా వాళ్ళు ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టి జైల్లో పెట్టాలి. నిజంగా వైసీపీ గవర్నమెంట్లో ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి గారా, సుబ్బారెడ్డి గారా, జవహర్ రెడ్డి గారా, ఎవరైతే దానికి బాధ్యులు ఉంటారో లేదా టెస్టులు చేసే అధికారుల ఎవరు తేలుతారో లేకపోతే జైల్లో పెట్టాలి. వాళ్ళు నేరం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేరం ఒప్పుకునేసి వదిలేద్దాం, ఇదే పర్సనల్ పంచాయతీనా. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలో చేయాల్సిన పని ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు చేస్తే వాళ్ళపై జైల్లో పెట్టండి, శాశ్వత పరిష్కారానికి మార్గాలు చూపండి. అధికారంలో ఉన్న బాధ్యత అది, ప్రతిపక్షం దానికి సపోర్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఈ రెండు జరగకపోతే ఇబ్బంది వస్తుంది. అయితే నిన్నటి వరకు నాకు కూడా ఆందోళన ఉంది. ఈ రెండు పార్టీలు ఇట్లా కొట్లాడుకుంటున్నాయి, కొత్తగా సిట్ వేస్తారన్నారు. ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పారు సిట్ అంటే ఏంటని. సిట్ అంటే వీళ్ళున్న సిట్ అదే, వైసీపీ ఉన్న సిట్ అదే అనే చర్చ వస్తుంది. కానీ ఇక్కడ సిట్ని కరెక్ట్ పరిష్కారం కాదని నేను కూడా భావిస్తున్నాను. కారణం ఏంటంటే సిట్ ఒక జనరల్ ఆరోపణలు వచ్చాయి. ఉదాహరణకి ఇప్పుడు మన కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో గొడవ జరిగింది, అమ్మాయిల ఇష్యూ వచ్చింది, దాన్ని సిట్ అధికారులు వేశారు, మనం సమర్థిస్తాం. ఎందుకు ఇక్కడ చంద్రబాబు గారు మాట వింటారు కాబట్టి దేన్ని ఒప్పుకోనంటే కుదరదు. కానీ ఈ విషయంలో మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటే చీప్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రానికి చీప్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అలిగేషన్ చేసేసినాడు, జడ్జిమెంట్ ఇచ్చేసినాడు, ఇది జగన్మోహన్ రెడ్డి కుట్రాని. ఇంకా వాళ్ళ కింద ఉన్న అధికార యంత్రం దానికి భిన్నంగా రిపోర్ట్ ఇవ్వదు కాదనే భావనకి బలం చేకూరుస్తుంది. అందుకని న్యూట్రల్ ఏజెన్సీగా ఖచ్చితంగా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు విశ్రాంతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి దీన్ని నిగ్గుదేల్చాలి. ఇలా తేలిస్తేనే టీటీడీకి మంచిది, తెలుగుదేశం పార్టీ కూడా మంచిది. నేను ఒక ఉదాహరణ చెప్తాను. రమణ దీక్షితులు అనే ఆయన వ్యక్తి తిరుమలలో తవ్వకాలు జరిగాయని, అదే విధంగా పింక్ డైమండ్ తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు మాలాంటి వాళ్ళు చెప్పింది ఆయన మాటలు అబద్ధం, జరిగే అవకాశం లేదు. కానీ చెప్పిన వ్యక్తి దేవుడి దగ్గర ఉన్న వ్యక్తి, దాన్ని ప్రజలు నమ్మే అవకాశం ఉంది. కాబట్టి జడ్జితోనో విచారణ జరపమంటే ఆ చంద్రబాబు గారు ఒప్పుకోలే. కానీ చివరి దశలో చంద్రబాబు గారు ఒక లెటర్ రాశారండి హైకోర్టు చీఫ్ జస్టిస్ కి. ఆ లెటర్లో సారాంశం ఏంటంటే, చీఫ్ జస్టిస్ గారు ఇది రాజకీయ రంగు పులుముకుంటా ఉంది, అక్కడ ఏమీ జరగకపోయినా ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక అపనమ్మకం ప్రజల్లో ఉంటా ఉంది, మీరు జోక్యం చేసుకొని విచారించి నిజాలు భక్తులకు చెప్పండి, ఈ సమస్యకు ముగింపు పలకండి అన్నారు చీఫ్ జస్టిస్ చంద్రబాబు గారు. లెటర్ రాశారు, అతను ఎలక్షన్ వచ్చినాయి, అయిపోయింది. ఇప్పుడు అదే పరిష్కారం. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు కాబట్టి సహజంగా వైసీపీ ఏమంటుంది, మీరు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీ కింద అధికారి ఏమి ఇస్తాడో అంటారు. దీనికి ముగింపు పలకదని బాధ నాకు అనిపించింది అంటే సుబ్రహ్మణ్యం స్వామి గారు. సుబ్రహ్మణ్యం సార్ ఎప్పుడైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్ ఖచ్చితంగా సుప్రీంకోర్టు స్వీకరించింది, ఖచ్చితంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందని నమ్ముతున్నాను. సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కావచ్చు, రిటైర్డ్ జడ్జి కావచ్చు, లేదా హైకోర్టు జడ్జి కావచ్చు, రిటైర్డ్ జడ్జి కావచ్చు, జ్యుడిషియరీ విచారణ ద్వారా జ్యుడిషియరీ పరిష్కారం తప్ప ఈ రాజకీయ పరిష్కారం దొరకదు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు దేన్నైనా ఉపయోగించుకుంటే, ఇప్పుడు భాను గారు చెప్పారు ఒక మాట, ఆయన డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి అలిగేషన్ చేశారు. మరి సుబ్రహ్మణ్య స్వామి ఎవరండి? సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడు,
ఆయన వేసిన అప్డేట్ చదివితే ఆశ్చర్యపోతాం. ఆయన డైరెక్ట్ గా నాకు చంద్రబాబు మీద సంబంధం అలిగేషన్ లేదండి. చేస్తాడు. మీకు సంబంధం లేదు. ఆయన బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడు, మీకు సంబంధం లేదు. మంచిది. కాబట్టి ఆయన ఏం అలిగేషన్ చేస్తున్నాడు? నేను ఆయన సమర్థించట్లేదు. ఆయన నేను సమర్థించలేదు. బట్ ఆయన డైరెక్ట్ గా చంద్రబాబు గారిని అలిగేషన్ ఏంటండి? రాజశేఖర్ గారు ఏమంటారు? వినపట్లేదు సార్, కొద్ది వాల్యూమ్ పెంచండి సార్. రైట్. వాళ్ళు కాబట్టి నా పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జి ద్వారా జరిగే విచారణ, జుడిషియరీ ద్వారా విచారణ ద్వారా నా డిమాండ్ ఈ లోకల్ వ్యక్తిగా తప్పు ఎవరు చేసినా, తప్పుడు ఆరోపణ చేసినా, తప్పుడు పని చేసినా ఖచ్చితంగా వాళ్ళని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఎలాంటి ఆరోపణలు చేసినా, తప్పుడు ఆరోపణలు లేదా తప్పు చేసినా తప్పుడు ఆరోపణలు చేసినా భవిష్యత్తులో భయపడే విధంగా చేస్తేనే ఇది ఒక Right. ముగింపు పలుకుతుంది. ఆ వైపుగా ప్రభుత్వం అడుగులేస్తుందని నమ్మకం లేకపోయినా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది.